భగవంతుడు ఆయనకేమీ భయమేం లేదు. ఆచార్యులు ఏం వర్ణించారు? భయానికే భయము కలిగించువాడు అభయుడు. భగవంతుడు ఎవరంటే భయానికే భయం కలిగిస్తాడు. కానీ పరివారం ఈయన పరమాత్మగా ఈయన అనుజ్ఞ లేకపోతే గడ్డిపోచు కూడా కదలదు. ఆయనకు తెలుసు ఆ విషయం. ఆయన అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది. కానీ ఆయన పరివారానికి ఆ విషయం తెలియదు కదా. వాళ్ళకుండే టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకెందుకు టెన్షన్ ఇవ్వాలా అని చెప్పి ఒక సురక్షితమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళాలి వాళ్ళని. అదేంటి? ద్వారకా నగరం. తర్వాత మనకు కూడా ఒక మంచి సలహా కూడా ఏంటి అంటే, ఒక యజమానిగా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు కూడా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉంచాలి. ఇప్పుడు అటువంటి శాంతియుతమైన వాతావరణంలో ఉంచడానికి కృష్ణుడు ప్రయత్నం చేయలేదనుకోండి, మనం అదే ఉదాహరణ వాడతాం. ఇప్పుడు భార్య చెప్పింది, ఏమండి ఈ ఏరియాలో దొంగలు ఉన్నారండి, లేకపోతే ఈ ఏరియాలో అది ఉందండి, ఇదండి, కొంచెం కష్టంగా ఉందండి. 21 అక్షోహిణుల సైన్యం తీసుకొని జరాసంధుడు వస్తే కృష్ణుడు వాళ్ళని వాళ్ళ మధ్యలోనే కూర్చోబెట్టాడు. అంత ప్రాబ్లం ఏముంది మీకు ఇక్కడ అని చెప్పి మనం ఉదాహరణ అది వాడతాం. సో అందుకని భగవంతుడు ఏంటి అంటే, ఆయన చేసే కార్యకలాపాలు బహుప్రయోజనాలుగా ఉంటాయి. ఒక ప్రయోజనం కాదు, బహుప్రయోజనాలుగా ఉంటాయి. మనం అదే చూడొచ్చు. కాలయవనుడు వచ్చి యుద్ధానికి పిలిచాడు భగవంతుడిని. భగవంతుడు యుద్ధం అంటే ఎంతో భయంలాగా యుద్ధం నుంచి పారిపోయాడు. అందరూ ఏమన్నారు? రణచోరుడు రణచోరుడు అన్నాడు. యుద్ధం నుంచి పారిపోయాడు రణచోరుడు. ఆయన ఎందుకు పారిపోయాడు? ఆ కాలయవనుడు యుద్ధానికి పిలిచినప్పుడు మనం గమనిస్తే నిజంగానే ఎవరికైనా కానీ ఆయన రణచోరుడు అనే ఫీలింగే కలదు. కానీ ఆయన ఎందుకు వెళ్ళాడు? ముచ్చుకుందుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవతల తరపున యుద్ధం చేశాడు. దేవతలు ప్రసన్నమైపోయి లాస్ట్లో నీకేం వరం కావాలా అన్నారు. నేను వెళ్ళిపోయి నా పరివారంతో ఆనందంగా గడపాలా అన్న. అప్పుడు దేవతలు అన్నారు, దేవతా కాలానికి భూలోక కాలానికి చాలా వ్యత్యాసం ఉంది, నీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అన్నాడు. మనం అక్కడికి వెళ్ళిపోయి కొంత సమయం గడిపితే ఇక్కడ చాలా జరిగిపోతాయి. నీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అన్న. మరి ఏం చేస్తాను? నేను చక్కగా నిద్రపోవాలా? ఎవరన్నా నన్ను వచ్చి నిద్ర లేపితే వాళ్ళని కానీ చూశానంటే వాళ్ళు భస్మం అయిపోవాలా అని ఒక కోరుకుని వాళ్ళు తదాస్తూ ఉన్నారు. తర్వాత భగవద్ దర్శనం కూడా అయ్యి మోక్షం కూడా పొందాల. సో భగవంతుడు ఏం చేశాడు? ఆ ముచ్చుకుందుడు గుహలో పడుకొని నిద్రపోతా ఉన్నాడు. భగవంతుడు ఆ గుహలోకి వెళ్ళాడు. కాలయవనుడు ఏంటి అంటే వెనకాల తరుముతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తారు. భగవంతుని యొక్క వేగానికి సామాన్యుల యొక్క వేగానికి కూడా ఉదాహరణ. కాలయవనుడు కృష్ణుడు నడుస్తూ ఉంటే కాలయవనుడు పరిగిస్తున్నాడంట. కాలయవనుడు పరిగిస్తున్నాడంట. ఈయన ఊరికే నడుస్తున్నాడు, కాలయవనుడు పరిగిస్తున్నాడు. అట్లా గుహలోకి వెళ్ళిపోయి ఏం చేశాడు? నిద్రిస్తున్నటువంటి ముచ్చుకుందుడిని ఈయన పాదస్పర్శతోటి నిద్రలేపేశాడు భగవంతుడు. నిద్రలేపి అటుపోయి నిలబడుకున్నాడు. ఈయన ఆ గుహద్వారం పక్కకు కళ్ళు తెరిచి చూశాడు ముచ్చుకుందుడు. కాలయవనుడు వచ్చాడు. సో ఈయన ఏం కోరుకున్నాడు? నేను ఎవరినిగాన చూస్తే నిద్రలేచి వాడు భస్మం అయిపోయేటట్టు అని కోరుకున్నాడు. సో ఎదురుగా ఎవరున్నారు? కాలయవనుడు ఉన్నాడు. ఈ ముచ్చుకుండు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కాలయవనుడు ఉన్నాడు, భస్మం అయిపోయాడు. సో ఇక్కడ భగవంతుడు ఏంటి అంటే, కాలయవన నువ్వు నన్ను యుద్ధానికి పిలుస్తున్నావు, కానీ నిన్ను చంపేవాడు ఒకడు గుహలో పడుకొని ఉన్నాడు. నిన్ను చంపేవాడు గుహలో పడుకొని ఉన్నాడు. నేను చంపాల్సిన అవసరం లేదు. అంటే ఇంకోసారి
ఈ యొక్క జరాసంధుడు యుద్ధానికి పిలిస్తే కూడా భగవంతుడు తప్పించుకున్నాడు. అప్పుడు కూడా రణచోరుడే అన్నారు. ఆయన ఎందుకు తప్పించుకున్నాడు? తన భక్తుడైనటువంటి భీమునికి జరాసంధుడిని చంపాడు అనేటువంటి క్రెడిట్ ఇవ్వాలనుకున్నాడు. భీముడు తన భక్తుడే చంపగలిగితే కృష్ణుడు చంపలేడా? కానీ ఆ క్రెడిట్ భక్తుడికి ఇవ్వాలనుకున్నాడు. అందుకనే పురంధరదాస్ ఒక కీర్తన పాడుతాడు. ఆ కీర్తనలో ఏముంటుందంటే, భక్తుడిని సంతృప్తి పరచాలని భగవంతుడు ఎలవేళాలనుకుంటుంటాడంట. భక్తుడేమో భగవంతుడిని సంతృప్తి పరచాలని చెప్పి ఆయన్ని కీర్తించాలని చెప్పి అనుకుంటాం. ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయాలనుకున్నాడు. దేనికోసం చేయాలనుకున్నాడు అంటే, కృష్ణుడు దేవదేవుడని ఆ రాజసూయ యజ్ఞం ద్వారా ప్రపంచానికి తెలియపరచాలనుకున్నాడు. కృష్ణుడిని సలహా అడిగితే కృష్ణుడు ఖచ్చితంగా నువ్వు రాజసూయ యజ్ఞం చేయమన్నాడు. ఈ పృథ్వీని పరిపాలించేటువంటి రాజులందరిలోకి కూడా కీర్తి కిరీటం ధర్మరాజు అనేటువంటిది ప్రపంచానికి తెలియపరచాలా అనేటువంటిది కృష్ణుడి ఉద్దేశం. కృష్ణుడి ఉద్దేశమే ఒకటి, తన భక్తుడి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలి. భక్తుని యొక్క ఉద్దేశమేమో భగవంతుని గొప్పతనం ప్రపంచానికి తెలియాలా. వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారంట ఒకరినొకరు కీర్తింపజేసుకునేదానికి. అందుకనే ఆయన కీర్తనలో చెప్తారు, ఒక భక్తుడు అట్లా పడుకొని కృష్ణుడిని కీర్తిస్తూ ఉన్నాడంట. కృష్ణుడు వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చొని వింటున్నాడంట. భక్తుడు గమనించాడంట, ఒరే 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 నేను పడుకొని ఉన్నాను, స్వామి కూర్చొని ఉన్నాడు అని చెప్పి భక్తుడు లేచి కూర్చున్నాడంట. భగవంతుడు లేచి నిలబడ్డాడంట. నిలబడి వింటున్నాడంట. అరే నా స్వామి నిలబడి ఉన్నాడు, నేను కూర్చున్నానని చెప్పి భక్తుడు లేచి నిలబడ్డాడంట. భగవంతుడు నృత్యం చేయడం మొదలుపెట్టాడంట. నృత్యం చేయడం మొదలుపెట్టాడంట. అంటే పురంధరదాస్ చెప్తాడు, భగవంతునికి భక్తునికి అనాదిగా పోటీ జరుగుతుంది. ఏంటంటే ఒకరినొకరు సేవించుకోవాలా అని, ఒకరినొకరు సేవించుకోవాలా. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఆయన శిష్యుడు అడుగుతాడు, ఒక బ్రహ్మాండాన్ని నడిపించడానికే 3,000,000 దేవతలు ఉన్నారు, మరి ఆయనకి కాలక్షేపం ఎట్టాగా? ఎవరికి? భగవంతుడు. కాలక్షేపం ఎట్టాగా? బోరు కొట్టదా? అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, ఏమయ్యా ఏ రోజు నువ్వు కృష్ణ నేను నీ భక్తుడిని అని చెప్పి డిక్లేర్ చేసావో ఆ రోజు నుంచి ఆయన ధ్యానం అంతా నీ మీదే. వీడు నాకు భక్తుడయ్యాడు, వీడినెట్ట కాపాడుకోవాలా, వీడికి ఎట్ట మార్గదర్శకం ఇవ్వాలా, అట్లా అనంతకోటి భక్తులు వాళ్ళందరి మీద ధ్యానంలో ఉండి వాళ్ళ యోగక్షేమాలను చూసుకునేటప్పుడు ఇంకా ఆయన ఖాళీ ఏముంది, బోరు కొట్టే పరిస్థితి ఏముంది? బోరు కొట్టే పరిస్థితి ఏముంది? సో అందుకని భగవంతుడు కూడా ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఎందువల్ల? తన భక్తుల్ని కాపాడుకునేదానికి, తన భక్తుల్ని రక్షించుకునేదానికి, ఎలవేళలా వాళ్ళని గమనించుకుంటూ మనం ఒక్కోసారి జీవితంలో కూడా భక్తిలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మనకు అనుకున్నవి జరగవు. మనం ఏమనుకుంటామంటే, అరే అరే రే భగవంతుడు నా మొర ఆలకించట్లేదు. నీ మొర ఆలకించక కాదు, కొందరు మనం గమనిస్తాం, ఏదో అర్జెంట్ పని మీద ట్రైన్ ఎక్కి వెళ్ళాలా, ట్రైన్ ఆ రోజు మిస్ అయితే దేవుడు ఎందుకో ఇటు చేస్తుంటాడు అన్నీ నాకు, అది ఇది. మళ్ళీ ఉదయంతో న్యూస్ పేపర్ చూడంగానే అదే ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు మళ్ళా అబ్బా దేవుడు కాపాడాడు నన్ను. రాత్రి తిట్టావే నువ్వు. నీకు తెలియదు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏంటి, నీకు తెలియదు, ఆయనకి తెలుసు. మనం అందుకనే కోరుకున్నవన్నీ ఆయన ఇవ్వడు. ఏది నీకు మంచి చేస్తుందో, ఏది చెడు చేస్తుందో నీకు తెలియదు కదా, అందుకని ఎప్పుడు కూడా ఒకటి మనం గుర్తించాల,
ఒక కృష్ణుడి దేవాలయంలో ఒక చిమ్మేవాడు ఉన్నాడంట. ఆ చిమ్మేవాడు రోజు కృష్ణుడిని చూసి కృష్ణుడి మీద కరుణ అంట వాడికి. ఈయన ఎప్పుడు ఆ త్రిభంగి రూపంలో మురళిని పట్టుకొని నిలబడుకొని ఉంటాడు. మనకు గంట నిలబడుకుంటేనే కాళ్ళు లాగేస్తాయి, ఈయన రోజంతా నిలబడుకుంటున్నాడు. ఈయనకి ఎట్లా కాళ్ళు లాగేస్తున్నాయో ఏమో. ఒకరోజు ఎవరు లేనప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒకరోజన్నా సెలవు తీసుకోవా నీవు, నీ డ్యూటీ నేను చేసేస్తాను కావాలంటే. కృష్ణుడు అన్నాడంట, అరే నాయన నా డ్యూటీ చాలా డిఫికల్ట్ బాబు, కష్టం. లేదు లేదు బాబు, మిమ్మల్ని అట్టా చూస్తే నాకు చాలా కరుణగా ఉంది. ఒకరోజు మీ డ్యూటీ చేస్తాను, ఒక్కరోజైనా వారానికి సెలవు తీసుకోండి, మాకు కూడా సెలవు ఉంటుంది వారానికి ఒకరోజు, మీకు సెలవు లేకుండా ఎట్టా అని చెప్పి భగవంతుడు తల తినేశాడు. భగవంతుడు చెప్పాడంటే, సరేరా అయితే ఇది ఎంత డిఫికల్ట్ జాబ్ అంటే నీ ముందు ఏం జరిగినా కానీ నోరు ఎప్పకూడదు, అట్టా చూస్తూ ఉండాలి అంతే. ఈ కండిషన్ మీద నీకు డ్యూటీ చేయనిస్తా అన్నాడు. సరేనని చెప్పి ఆడు కృష్ణుడు వేషం ఇచ్చేశాడు భగవంతుడు. ఆడట మురళిని పట్టుకొని నిలబడుకుంటే ఒక ధనికుడు వచ్చాడు. సూట్ కేసుని ఎందుకు డబ్బులు పెట్టుకొని వచ్చి ఆ సూట్ కేసు కింద పెట్టి, నేను అనుకునేది జరగాలి స్వామి అది ఇదని ఏదో ప్రేయర్ చేసేసి, ఆ తత్తరపాట్లో ఆ ప్రేయరు దాంట్లో సూట్ కేసు మర్చిపోయి వెళ్ళిపోయాడు. దాని ఎందుకు డబ్బులు ఉన్నాయి. ఒక ధర్మాత్ముడు వచ్చాడు. ఆ ధర్మాత్ముడు వచ్చి జీవితం అంతా భగవత్ సేవకి డబ్బులంతా ఖర్చు పెట్టాడు. ఆస్తి అంతా అయిపోయింది. లాస్ట్లో ఒక 100 రూపాయలు మిగిలి, ఆ 100 రూపాయలు చూసి హుండీలో వేసేసి, ఏదో మీకు భాగవత సప్తాహాలు, కళ్యాణాలు, ఉత్సవాలు ఎన్నో జరిపించాను, ఈ రోజుకి చివరికి 100 రూపాయలు మిగిలింది, ఇదండి స్వామి. ఆ ప్రార్థన చేసి కళ్ళు తెచ్చేసరికి సూట్ కేసు కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే డబ్బులు నిండుకున్నాయి. ఈ భక్తుడు ఏమనుకున్నాడంటే, నేను ప్రార్థన చేశాను కదా అందుకని భగవంతుడు సూట్ కేసు ఇచ్చాడేమో అని చెప్పి ఆ సూట్ కేసు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే దొంగతనం కాదు, నేను ప్రార్థన చేశాను భగవంతుడు ఇచ్చాడు, ఆ ధనికుడు వదిలేసి వెళ్ళాడని నాకు తెలియదు. ఏదో ఇవన్నీ ఉపయోగించి ధర్మకార్యాలు చేయొచ్చు అని చెప్పి సూట్ కేసు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఒక నౌకను నడిపించేటువంటి ఒక కెప్టెన్, నౌక డ్రైవర్ కెప్టెన్ అంటారు. అతను ప్రతిసారి సముద్రంలోకి నౌక నడిపించడానికి వెళ్ళేటప్పుడు భక్తుడు వచ్చి భగవంతుడిని నా ప్రయాణం జాగ్రత్తగా సుఖంగా జరగాలి స్వామి అని ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల ఈ ధనికుడు ఏంటి అంటే నిర్ణయం చేసుకున్నాడు, నా సూట్ కేసు ఎవడో కొట్టేస్తుంటాడని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళని పట్టుకొని వచ్చాడు. వచ్చేసరికి కెప్టెన్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఆ ధనికుడు ఏమన్నాడంటే, వీడే దొంగ అన్నాడు. ఒక్కోసారి ఏదైనా దొంగతనం జరిగినప్పుడు అందరినీ మనం సంశయించాల్సి వస్తుంది. అందరి మీద విశ్వాసం పెడతాం, కానీ ఒకటి చేసిన దానికి అందరినీ సంశయించాల్సి వస్తుంది. సో ఇతనే దొంగ అన్నాడు. ఈ చిమ్మేవాడు కృష్ణుడి రోల్ తీసుకొని ఉన్నాడు కదా, ఆడుండి కాదు 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 ఇతను కాదు దొంగ అంటారు అవడం మొదలుపెట్టాడు. భగవంతుడు వచ్చి పక్కకు లాగేసాడు. నేనేం చెప్పాను, ఏం జరిగినా మాట్లాడకూడదు అన్నాను. పిచ్చోడా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి అదేంది స్వామి, డబ్బు ఎత్తుకుపోయింది ఒక ఆయన అయితే ఈయన మీద నింద పడుతుంది, ఎట్ట తట్టుకోగలనన్నా. కర్మను బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, నీకేం తెలుసురా పిచ్చోడా. ఈ నౌక కెప్టెను నా మంచి భక్తుడు, ఈరోజు నౌక సముద్రంలో మునిగిపోద్ది, ఆయన్ని కాపాడాలని చెప్పి నేను దొంగతనం అని నిందేసి జైల్లో కూర్చోబెట్టాలనుకున్నాను. తద్వారా అతను కాపాడబడతాడు, నా భక్తుడిని కాపాడుకునేదానికి నేనేదో ప్లాన్ చేస్తే పిచ్చోడా నువ్వేదో మాట్లాడతావు, దిగు కిందకని లాగిపోతావు. ఆ ధనికుడు సూట్ కేసులో పెట్టుకొని ఉండే డబ్బంతా కూడా దేనికోసం అంటే, ఒక సారాయి ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి, మద్యం ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి వెళ్తున్నాడు. దానివల్ల ఎందరి జీవితాలు నాశనం అయిపోతాయో ఏమో.
వాళ్ళందరినీ కాపాడడం కోసం వాడు సూట్ కేసు మర్చిపోయేటట్టుగా నేనే చేశా. ఆ 2 క్షణాల్లో మర్చిపోతాడా? మత్త స్మృతి జ్ఞానం అపమోహనంచ. ఒకసారి మనం బాగా పట్టేస్తాం, కానీ ఆ క్షణానికి గుర్తురాదు. ఎందువల్ల? పరమాత్మ ఇవ్వాలా. కొంతమంది స్కూల్లో సంవత్సరం అంతా ఫస్ట్ వస్తుంటారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాడు. వాడు చేసుకున్న కర్మ ప్రకారం ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవాలి. అందుకని చెప్పి ఎగ్జామ్లో వచ్చేసరికి వాడికి ఫీవర్ వస్తుంది, వాడికి లేకపోతే మతిమరుపు వస్తుంది, లేకపోతే పెన్ ఇరిగిపోద్ది. నేను చిన్నప్పుడు ఒక ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తుంటే పక్కనోడికి అప్పుడు ఇంక్ పెన్లు ఉండేటివి, అది కింద పడిపోయి నీడిల్ ఇరిగిపోయింది. ఎక్స్ట్రా పెన్ ఎవరి దగ్గర లేదు. వాడు 2 గంటల సేపు పెన్ను లేకుండా కూర్చున్నాడు. మంచి విద్యార్థి, ఉపయోగం ఏముంది? ఆడి కర్మ అట్టుంది. సో ఈ రకంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు భగవంతుడికి మాత్రమే తెలుసు, మనకి తెలియదు. ఎందుకు, ఏది, ఎప్పుడు, ఎట్లా జరుగుతుంది. అందుకనే ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావంటే అది మంచి అయినా చెడైనా భగవంతుని ప్రసాదంగా భావించినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. భాగవతం అదే చెప్తుంది, కలత చెందద్దు. ఈ క్షణానికి అది నీకు కష్టంగా కనిపించవచ్చు, కానీ ఏ పెద్ద అపాయం నుంచి నిన్ను కాపాడడానికి భగవంతుడు అది ఇచ్చాడేమో. నేను ఈ మధ్య ఒక కథ చెప్తున్నాను. ఒక భక్తుడు రోజు భగవత్ సేవ చేస్తుంటాడు గుళ్ళో. ఆడి స్నేహితుడేమో దుర్మార్గుడు. ఈ భక్తుడు ఒకరోజు గుళ్ళో సేవ చేసుకొని బయటికి వెళ్తే ఒక చీల గుచ్చుకుంటుంది. చీల గుచ్చుకుంటే చాలా నొప్పితోటి ఆ చీల తీసుకునే లోపల పక్కన వాడి స్నేహితుడు దుర్మార్గుడు ఉన్నాడు కదా, వాడు నడుచుకొని పోతూ ఉంటాడు. వాడికి ఒక బంగారు నాణ్యం కనిపిస్తుంది. వాడు ఆ బంగారు నాణ్యం తీసుకుంటాడు. ఈ భక్తుడు కలత చెందుతాడు. ఒరే 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 చూడు, నేను రోజు సేవ చేస్తాను స్వామికి, నాకు చీల గుచ్చుకునింది. వాడు చెయ్యని పాపం లేదు, వాడికి బంగారు నాణ్యం దొరికింది. వాడికి ఇదేంది ఇది? ఇవన్నీ కూడా తెలుసుకోకపోతే కూడా మనం కలత చెంది భగవంతుని కూడా వదిలేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. చాలామంది ఈ మతంలో మాకు కష్టాలు వచ్చాయి, ఆ మతంలో కష్టాలు లేవు, ఏదేదో పిచ్చి పిచ్చి. ఆ క్షణానికి నీ కర్మ ప్రక్షాళన అయింది, ఏదో మంచి జరిగింది. ఆ క్షణానికి నీ కర్మ ప్రభావం వల్ల నీకేదో చెడు జరిగింది. ఇవన్నీ కర్మను బట్టి భగవంతుడు. ఇప్పుడు క్రిమినల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టుకు తీసుకెళ్ళి జడ్జి ముందు నిలబెడతారు. ఆ కేసు పూర్వాపరాలు విన్న తర్వాత జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. అక్కడ జడ్జిది ఏమైనా తప్పు ఉందా చెప్పండి? ఆయన కేసు స్టడీ చేసి ఆ సాక్ష్యాధారాలను బట్టి శిక్ష నిర్ణయిస్తున్నాడు, అంతే కదా. జడ్జి తప్పేం లేదు, భగవంతుడు కూడా జడ్జిలే అంటాడు. ఆయన తప్పేం లేదు, చూస్తాడు, కర్మను బట్టి ఫలితాలు ఇస్తున్నాడు. ఆయనదేముంది? కర్మ నువ్వు చేసావు, కర్మ నువ్వు చేసావు. భగవంతుడు కరుణతోటి ఆయన శాస్త్రం అనే దాన్ని ఇచ్చాడు. తర్వాత వైదిక వర్ణాశ్రమ ధర్మం ప్రకారము మొదట ఆశ్రమాల్లో బ్రహ్మచర్యం అనేది ఉంది. ఆ బ్రహ్మచర్య దశలో ఏంటి అంటే ఈ శాస్త్రాలన్నీ అధ్యయనం చేయాలి. ఆ శాస్త్రాల్లో పుణ్యం ఏంటి, పాపం ఏంటి, భక్తి ఏంటి, మోక్షం ఏంటి, ఏ కర్మను చేయొచ్చు, ఏ కర్మ చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి. జీవితం ప్రాథమిక దశలోనే నువ్వు బ్రహ్మచర్యం పాటించేటప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి అవన్నీ తెలుసుకున్నప్పుడు నీకు ఒక అవగాహన ఉంటుంది, నేనేం చేయొచ్చు, ఏం చేయకూడదు. భగవంతుడు నీకు ముందే ఇచ్చాడు జ్ఞానం, నువ్వేం చేయొచ్చు, ఏం చేయ. నువ్వు ఆ జ్ఞానం తెలుసుకోకుండా, నేను అదే చెప్తాను, ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. సామాన్య సమాజంలో జీవించాలంటే చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఇప్పుడు ఎవడైనా ఉంటాడు, హత్య చేస్తే శిక్షిస్తారని తెలియదండి నాకు, అందుకని చంపేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి నాకు.
ఒరే వీడెవడో చాలా తెలివిగా ఉన్నాడురా, నాయనా నువ్వు తెలిసినా తెలియకపోయినా హత్య చేస్తే శిక్షకు అర్హుడివి. అదే ప్రభుపాదులు వారు చెప్తారు, కర్మ గురించి నీకు తెలిసినా తెలియకపోయినా, మంటలు కాలుస్తాయి అని చిన్నపిల్లవాడికి తెలిసినా తెలియకపోయినా వాడు మంటల్లో చేయి పెడితే కాలుతుంది. మేము చిన్నప్పుడు ఇంట్లో ఐరన్ చేస్తుంటే ఎవరైనా మేము కూడా పోయి ముట్టుకోవాలా, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏ తాకత్తు, షాక్ కొడుతుంది, కాలుతుంది, వినేవాళ్ళం కాదు. ఏదో ఒకరోజు పోయి అది వేడిగా ఉంటే పట్టుకొని కాలిన తర్వాత ఇంకా దాని జోలికి, ఇంకా స్కూల్కి వెళ్ళమంటే అమ్మ ఐరన్ పెట్టి చూపించింది వాత పెడతా అంటే నేరుగా స్కూల్కి వెళ్ళిపోతాం. ఎందువల్లంటే ఒకసారి గాలింది. ఇంకేదైనా మొండికేస్తే ఐరన్ పెట్టి చూపిస్తే అది అస్త్రం. ఎందువల్లంటే ఒకసారి కాల్చుకున్నాం, లేకపోతే అట్ల కాడ వాత పెడతాం, ఇవన్నీ కూడా. సో మనం ఏంటి అంటే తెలిసినా తెలియకపోయినా అట్లీస్ట్ ఏదైనా వాత పడినప్పుడు, నొప్పి కలిగినప్పుడు ఇది చేయకూడదు అనుకుంటున్నాం, కానీ ఇంత గొప్ప తెలివైన మనుష్య జన్మ ఎత్తిన తర్వాత దుఃఖాలు వస్తూ ఉంటే ఈ దుఃఖాలకు కారణం ఏంటి? నేను చేసే కర్మ అనేటువంటి తెలుసుకోలేక మళ్ళా చేస్తున్నాం తప్పులు, మళ్ళా పాపాలు చేస్తున్నాం, మళ్ళా పాపాలు చేసి మళ్ళా కష్టాలు తెచ్చుకుంటా ఉన్నాం. సో ఆ భక్తుడు వెళ్తే చీల గుచ్చుకునింది, ఆయన చాలా కలత చెంది నేను భగవత్ సేవ రోజు చేస్తూ ఉంటే నాకేమో చీల గుచ్చుకునింది, వాడికేమో బంగారు నాణ్యం దొరికింది, వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సాధువు చెట్టు కింద కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామం చేసుకుంటా ఉన్నాడు. ఆ సాధువు దగ్గరికి, ఆయన గొప్ప తపస్వి, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏనాయనా నువ్వు అట్ట కలత చెంది ఉన్నావు అన్నాడు. గురువుగారండి, రోజు భగవత్ సేవ చేసుకుంటాను, నాకు శీల గుచ్చుకునింది, ఆడేమో దుర్మార్గుడు, వాడికి బంగారు నాణ్యం దొరికింది. గురువుగారు దివ్య దృష్టితో చూశారు. అయ్యా బాబు, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ వలన ఈరోజు చచ్చిపోవాలి. నువ్వు ఈ జన్మలో చేసుకున్న భక్తి వలన చీల గుచ్చి దాంతో సరిపెట్టేశాడు, నిన్ను చావనీయకుండా కాపాడాడు భగవంతుడు. పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల ఈరోజు నువ్వు మరణించాలా. నీ స్నేహితుడు దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో వాడు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈరోజు వాడికి పెద్ద నిధి దొరకాల, కానీ ఈ జన్మలో చేసుకున్న పాపం వల్ల నిధి దొరకకుండా ఒక్క బంగారు నాణ్యం దొరికింది వాడికి, ఒక్క బంగారు నాణ్యం దొరికింది. ఈ భౌతిక జగత్తులో గుణాల యొక్క ప్రభావం వల్ల మనము స్వతంత్రత లేదు. ఎందుకు ఆధ్యాత్మిక చింతనలో సత్వగుణ సంబంధమైన దాంతోనే నీ సాంగత్యం ఉంచుకో అని చెప్తారు. ఆహారం సత్వగుణంలో ఉండి, సాంగత్యం సత్వగుణంలో ఉండి, చేసే పని సత్వగుణంలో ఉండి. ఎందుకు? సత్వగుణానికి సంబంధించిన చైతన్యాన్ని పెంపొందించుకునే వాతావరణం మన చుట్టూ ఉంచుకుంటే మనం సత్వగుణంలో ఉంటాం, చేసే పనులు సత్కార్యంగా ఉంటాయి, సత్ఫలితాలు ఇస్తాయి. రజో తమో గుణాల్లో ఉండేటువంటి వాతావరణంలో మనల్ని మనం ఉంచుకుంటే రజోగుణం పెరుగుతుంది, తమో గుణం పెరుగుతుంది, దానివల్ల పాపాలు చేస్తాం. రజోగుణంలో ఉండేవాడు ఎప్పుడు కూడా వాడి చైతన్యం రౌద్రంగానే ఉంటుంది. సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తిని మీ పేరేంటండి అని అడిగారు అనుకోండి, నా పేరా అండి సుబ్బారావండి అంటాడు. అదే రజోగుణంలో ఉండేవాడిని అడిగారు అనుకోండి, నా పేరుతో నీకేం పనే. అదే తమో గుణంలో ఉండేవాడిని అడిగారు అనుకోండి, నా పేరు
అంత అవసరమా? చెప్పమంటావా? ఆడు పేరు చెప్పే లోపల వీడు చేస్తాడు. వీడు తమో గుణం, ఆడికి ఏం చేయడానికి ఉత్సాహం లేదు, అట్టున్నాడు. ఇప్పుడు వాడు తమో గుణంలో ఉన్నాడు కాబట్టి వాడు డల్గా ఉన్నాడు, వీడు రజోగుణంలో ఉన్నాడు కాబట్టి వీడు రౌద్రంగా ఉన్నాడు. ఈ తమో గుణంలో ఉండేటువంటి వాడికి స్వేచ్ఛ లేదు, వాడు ఆ తామసికంగానే ఉంటాడు. ఈ రజోగుణంలో ఉండేవాడికి స్వేచ్ఛ లేదు, వాడు రౌద్రంలోనే ఉంటాడు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవేంట్రా నువ్వు? ప్రయత్నిస్తున్నా అవ్వట్లేదంటే వాడిలో ఆ గుణాలు ఉన్నంత వరకు వాడు, ఆ గుణ అంటే ఏంటి? తాళ్ళు. ఇప్పుడు ఎవడన్నా తాళ్ళతో బంధించుంటే వాడికి స్వేచ్ఛ ఉంటుందా? వీడు ఆ రజోగుణం అన్నటువంటి తాడు గుణంతో బంధింపబడి ఉన్నాడు. వీడికి స్వేచ్ఛ లేదు, వీడికి విముక్తి లేదు, అట్లాగే వ్యవహరిస్తాడు. అందుకని సత్వగుణ సంబంధమైన అలవాట్లు చేసుకొని రజో తమో గుణాలను జయించి నువ్వు సత్వగుణంలోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. సత్వగుణంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ పాపం చేయవు. పుణ్యం కూడా అల్టిమేట్ గోల్ కాదు జీవితానికి. పుణ్యం చేస్తే కూడా అనుభవించడానికి ఇక్కడ రావాలి కదా. ఏదో మంచి గొప్ప అందమైన శరీరము, పదవి, ఐశ్వర్యము, తెలివితేటలు, వీటన్నిటితో మళ్ళీ ఇక్కడ పుట్టాల. సత్వగుణంలో పుణ్యం చేసినా ఏదో గొప్ప కాదు, మళ్ళీ ఈ భౌతిక జగత్తుకే రావాలా. అందుకనే పుణ్యం లేదు, పాపం లేదు, భక్తి. అందుకని సత్వగుణంలోకి వచ్చి శుద్ధ సత్వంలోకి వెళ్ళాల. శుద్ధ సత్వం అంటే ఈ మూడు గుణాలకు అతీతమైనటువంటిది భగవత్తత్వం, శుద్ధతత్వం. చాలా మంచి పాయింట్, చప్పట్లు కొట్టలేదు. ముగ్గురు నలుగురు నిద్రపోతున్నారు, లేపాలి కదా చప్పట్లు కొట్టి. సో మరి బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో, గుణాలేంటి, మనసేంటి, బుద్ధి ఏంటి, ఆ మనసును ఎట్లా నిగ్రహించాలా, గుణాల్లో ఉత్తమ గుణాన్ని ఎట్ట పొందాలా, శుద్ధ సత్వంలోకి ఎట్ట వెళ్ళాలా, ఇక్కడున్న రోజుల్లో ఎట్లా జీవించాలా. ఆచార్యులు చెప్తారు, కమల జల జల జీవన తలమల. కమలపు టాకు నీటిలోనే ఉంటుంది, దాన్నిట మీరు పైకి తీస్తే తడి అంటుకోదు. మీరు ఈ భౌతిక జగత్తులో మనందరం ఉన్నాం, కానీ మనం చేసే ప్రక్రియ ఈ కర్మ ఏమీ అంటకుండా, తామరాకు ఎట్లాగా నీళ్ళలో ఉన్నా కానీ తడి అంటుకోకుండా ఉంటుందో, ఈ భౌతిక జగత్తులో ఉన్నా కానీ కర్మ ఏది అంటుకోకుండా ఉండేటువంటి కర్మ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది అంటుకోకూడదు కర్మ, ఆ కర్మ అంటుకోకుండా ఉండేటువంటి కర్మ చేయాలి. మరి అది ఎట్లా వీలవుతుంది? సింపుల్. ప్రభుపాదులు వారు చెప్తారు, సైనికుడు యుద్ధంలో ఎంతమందిని చంపితే అంత గొప్ప విశేషం, అవునా కాదా? అదే సైనికుడు సామాన్య సమాజానికి వచ్చి తను పుట్టిన బిడ్డను చంపినా కానీ శిక్షింపబడతాడు. అక్కడ చంపడమే, ఇక్కడ చంపడమే. అక్కడ రాజు కోసం, రాజ్యం కోసం చేశాడు, ఇక్కడ తన కోసం చేశాడు, శిక్షింపబడతాడు. ఆ రకంగానే కర్మ ఏమి చేసినా కృష్ణుని కోసం మనం చేస్తే దాంట్లో కర్మబంధనం లేదు. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, యజ్ఞార్థ కర్మణోనేత్ర లోకోయం కర్మబంధన తతత్వం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను బద్ధుని చేస్తుంది, నన్ను సంతృప్తిపరచడానికి చేస్తే భావబంధనాల నుంచి విముక్తిని చేస్తుంది. సో బ్రహ్మచర్యం అనేటువంటిది జీవితంలో ఫౌండేషన్ లాంటిది. ఆ బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడే ఈ శాస్త్రాలన్నీ అధ్యయనం చేస్తే
నువ్వు ఎట్లా ఈ ప్రపంచంలో జీవిస్తే కర్మబద్ధుడివి కాకుండా చివరికి భగవంతుడిని చేరుకునేదానికి, మోక్షాన్ని పొందేదానికి మార్గం చూపిస్తుంది ఆ బ్రహ్మచర్యంలోనే. బ్రహ్మచర్యంలోనే. ఇప్పుడేంటి అంటే బ్రహ్మచర్యం అనే కాన్సెప్టే లేదు. ఇంకా రేపో మాపో చస్తావనంగా అప్పుడేదో కొంచెం జీవితంలో దెబ్బలు తిని మాయాదేవి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తే అప్పుడు కొంచెం కృష్ణ రామ భక్తి ఏంటి అది ఇది తెలుసుకున్నాం. కానీ ఈ లోపల అనర్థాలన్నీ ప్రక్షాళన చేసుకునేదానికి టైం లేదు. ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అంటారు. ఇంకా జీవితం చివరి దశలో తెలుసు. కానీ ఇది ఎప్పుడు తెలుసుకోవాలా? జీవితం ప్రారంభంలో తెలుసుకోవాలా, మనుష్య జన్మలో. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి మనం అనుకునేదానికి లేదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, రామాపురంలో మాయా సర్కస్. రామాపురం అనే ఊరికి మాయా సర్కస్ వచ్చింది. ఆ సర్కస్లో బ్రహ్మాండమైన ప్రదర్శన అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, మామూలుగా సర్కస్ అంటే కొన్ని వేల మందికి ఉంటుంది షో. మా సర్కస్ ప్రత్యేకత ఒక్కడికే షో, ఒక షో ఒకడికే. అంత గొప్పగా అడ్వర్టైజ్మెంట్ చేసేసరికి ఊరు జనాలంతా ఎగబడిపోయారు. ఒకడేమో అందరితో తన్నులాట కొట్లాట చేసి చొక్కా జింపేసుకొని చెప్పులు దింపేసుకొని ఫస్ట్ టికెట్ సంపాదించాడు. ఆడ ఫస్ట్ టికెట్ సంపాదించి హీరో అనుకొని అందరికి చూపించి కాలరెట్ ఎగరేసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే సర్కస్ గుడారం అంతా ఖాళీగా ఉంది. వీడు అంటే ఏదో సాధించేసాడని చెప్పి, ఈ ప్రపంచంలో మనం కూడా ఏదో సాధించాం. ఏం సాధించేది? వీడేం సాధించాడో తర్వాత తెలుస్తుంది మీకు. వీడు బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు, ఒక్కడు కనపట్లేదు ఏంటి అన్నాడు. ఒక కట్టన వెనకాల నుంచి పైలు మన కండలు ఇచ్చుకుంటూ వచ్చాడు. వాడికి ఒక మనిషి తోడంతా చెయ్యి ఉంది ఆడిది. పెద్ద కండలు ఇచ్చుకుంటాడు. ఏరా షో కావాలన్నాడు. అందుకే కదా కష్టపడి అందరితో గొడవపడి టికెట్ సంపాదించింది అన్నాడు. ఆ పైల్మన్ ఈయన పట్టుకొని తమ 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 ఉత్తికేశాడు. సాకిరేవు ఇక్కడ కింద అటు పడిపోయాడు. ఈ పైల్మన్ అన్నాడు, ఏరా షో చాలా, ఇంకా ఏమన్నా కావాలి? చాలండి. ఇటు బయటకు వస్తున్నాడు. అందరితో గొడవ పడిపోయి లోపలికి వెళ్ళి తన్నులు తిని వచ్చానంటే నా ప్రిస్టేజ్ ఏం కావాలా? ఈడ ఏమున్నా ఏమి లేకపోయినా ప్రిస్టేజ్ ఒకటి వస్తుంది ఈ ప్రపంచంలో. ప్రపంచాన్ని సాటిస్ఫై చేయడానికి అన్ని నానాగేటి తింటాడు. ఈడుకుండేది వీడు అనుభవించడు. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ప్రిస్టేజ్ ఒకటి. వీడు ఆ ప్రిస్టేజ్ ఆలోచిస్తూ బయటకు వచ్చాడు. ఆ ప్రెస్ వాళ్ళు గిస్సోళ్ళు అందరూ కూడా మైకులు పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని వచ్చేసారు. సార్ మొదటి ప్రదర్శన మీరే సార్, ఎట్టుంది అన్నాడు. వీడు తెలివిగా ఒకడు చెప్తే కాదండి ఎవడికి వాడు అనుభవించాలండి అంటే వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు. రెండో వాడిని కూడా చిత్త కొట్టేశాడు వాడు లోపల. వీడు బయటకు వచ్చేసి మళ్ళా ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏంటి నీకెట్టుంది అన్నాడు. వీడన్నాడు, మాటలు లేవండి అంతా చేతలేనండి అన్నాడు. మాటలు లేవండి అంతా చేతలే అన్నాడు. ఊరికి ఊరంతా వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, ఒక్కడు మాట్లాడలే. ఆ మాయా సర్కస్ ఆచార్యులు చెప్పారు, ఈ భౌతిక జగత్తు లోపలికి వెళ్ళి తన్నులు తిన్న వాళ్ళందరూ మనమే. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం చక్కగా దువ్వెంత దువ్వుకొని అంత సర్దుకొని బయటకు వస్తాం. లోపలేమో సర్కస్. భార్య చపాతీ కర్రతో కొట్టుంటుంది, బొప్పు అయిపోయింది. ఏంటి ఆ బొప్ప? అబ్బాయి కొంచెం లేస్తే తలుపు తగిలిందిలే, ఏదో ఒకటి చెప్పుకోవాలా, ఏదో ఒకటి చెప్పుకోవాలా, లేకపోతే ప్రిస్టేజ్ కదా. భగవంతుడు భగవద్గీతలో చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయం. ఇది దుఃఖాలయం అని తెలుసుకోవాలా? ఆనందాలయం ఏంటి? వైకుంఠం. వైకుంఠ
కుంట అంటే దుఃఖము ఉన్నది, వైకుంఠ అంటే దుఃఖము లేనటువంటిది. సో దుఃఖము లేనటువంటి ప్రదేశానికి చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని వినియోగించాలి. ఇక్కడ దుఃఖం అనేది లేకుండా ఉండే పరిస్థితే లేదు. ఎవడు కూడా ఆశ పెట్టుకోకూడదు. మనందరం కూడా జీవితాలు నెట్టుకొని వచ్చాం ఇంతవరకు అంటే ఈరోజు హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను. ఫ్లేవర్ మారద్దంతే, దుఃఖం మాత్రం ఉంటుంది. ఈరోజు అనారోగ్యంగా ఉంది, 4 రోజులు ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత కొంచెం నయమైంది అనుకునే లోపలే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఏదో ఆర్థిక ఇబ్బందులు కూడా తంటాలు పడి కొంచెం అధిగమించామనేసరికి పొలం దగ్గర హద్దులో ప్రాబ్లం వస్తుంది. వాడెవడో పక్క పొలం వాడు ఒక 10 అడుగులు ఇట్టు వచ్చేసాడు. ఏదో ఒకటి ఫ్లేవర్ మారద్దంతే కానీ దుఃఖం లేకుండా ఉండదు ఈ ప్రపంచంలో. అందుకని దీన్ని దుఃఖాలయం అన్నారు. ఎందువల్ల? తెలుసో తెలియకో పాపాలు ప్రతి ఒక్కరం చేస్తున్నాం కాబట్టి ఆ పాపాల యొక్క ప్రభావం దుఃఖం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ప్రభుపాదులు వారు చక్కటి ఉదాహరణ ఇస్తారు. ఎవడన్నా శత్రువు దేశానికి దొరికాడు అనుకో సైనికుడు, వాడి దగ్గర నుంచి అన్ని రాబట్టడానికి దొంగనో సైనికుడినో నీళ్ళలో ముంచుతారు. ఇంకా ప్రాణం పోద్ది అనే లోపల వాడిని బయటికి తీస్తారన్నమాట. అంటాడు వాడు రిలాక్స్ అయ్యే లోపల మళ్ళా లోపలికి తీసేస్తారు. ఇక్కడ కూడా దుఃఖం నుంచి విరామం అట్టే ఉంటుంది. ఒక దుఃఖం నుంచి అట్ట తేరుకొని అమ్మయ్యా అనుకునే లోపల మళ్ళా ఇంకో దుఃఖం వచ్చేస్తుంది. కానీ దురదృష్టమైన విషయం ఏంటి అంటే ఇంత దుఃఖాలు జీవితం అంతా అనుభవించినా కానీ ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఎవరన్నా 2 వ్యక్తులు కలిస్తే మాట్లాడుకునే ఏమన్నా సెటిల్ అయ్యావా అంటాడు. ఇంకా కొంత టైం పడుతుంది తమ్ముడు అంటాడు. అసలు విషయం అర్థం కానిది ఏంటి అంటే ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు, దుఃఖాలయం అశాశ్వతం. ధర్మరాజుని అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? అప్పుడు ధర్మరాజు చెప్తాడు, అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తూ ఉన్నారు. తాత ముత్తాతలు చనిపోయేది చూస్తున్నాం, ఇరుగింటి వాడు పొరుగింటి వాడు చనిపోయేది చూస్తున్నాం. కానీ ఎవడికి వాడు మాత్రం నేను ఇక్కడ ఫెవికాల్ అంటించుకొని శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటా ఉంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం కిం ఆశ్చర్యపరం, ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, కానీ ఎవడికి వాడు మాత్రం నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటాను. డిజ్నీల్యాండ్ ఓనరు తన అనుచరులకు చనిపోయేటప్పుడు చెప్పాడంట, ఒరే మనిషి చాలా తెలివితేటలతో ఉన్నాడురా, ఒకవేళ ప్రాణం పోసేది కనుక్కుంటే నాకు మళ్ళీ ప్రాణం పోసేయండిరా, నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తాను, అంతవరకు నా బాడీని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి అని చెప్పాడు. ఈ అనుచరుడు ఆడు పోగానే డీప్ ఫ్రిడ్జ్ ఆపేశాడంట. ఏమో రేపు ఎవరన్నా కనుక్కుంటే మళ్ళీ ఇన్ని బతికిచ్చి నాకు పోటీ పడతాడు అనుభవించడానికి అని చెప్పి డీప్ ఫ్రిడ్జ్ ఆపేశాడు. మూర్ఖత్వం. ప్రాణం పోయడం నీ చేతుల్లో లేదు. అందుకనే నా చేతుల్లో ఉంది అని ఏ డాక్టరు గ్యారంటీగా చెప్పడు. నా ప్రయత్నం నేను చేశానండి, తర్వాత భగవంతుడి నిర్ణయం అంటాడు. ఖచ్చితంగా కానీ ఇస్తే వీడి మీద కేసు వేసేస్తాడు వాడు. దేనికన్నా వచ్చింది సేఫ్టీ అని చెప్పి నా ప్రయత్నం నేను చేశాను, ఇంకా తర్వాత ఆ భగవంతుడి మీద వదిలేస్తాడు. సో అందుకని జీవితం ప్రారంభంలోనే ఈ సత్యాలన్నీ తెలుసుకోవాలా. నేనెవరు, భగవంతుడు ఎవరు, ఈ కర్మ ఏంటి, ఈ దుఃఖాలకు కారణం ఏంటి, ఈ మనసును ఎట్లా నిగ్రహించుకోవాలా, సత్వగుణంలో ఉండాలంటే ఏం చేయాలా, ఇవన్నీ తెలుసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ఎట్లాగా తామరాకు నీటిలో ఉన్న తడి అంటకుండా ఎట్లా ఉంటుందో ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా పుణ్యం పాపం అనేటువంటి కర్మలు పెంపొందించుకోకుండా జాగ్రత్తగా జీవితాన్ని గడిపి జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా
భగవంతుణ్ణి చేరుకునేదానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించడం కోసం సృష్టిలో ఉన్న 84 లక్షల జీవజాతుల్లోకి ఉత్తమమైన మనుష్య జన్మ దేనికోసం మనం పొందామంటే ఈ సత్యాలు తెలుసుకొని మన నిజమైన గమ్యమైనటువంటి భగవంతుణ్ణి చేరుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జన్మను వరప్రసాదంగా భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇంత విలువైన మనుష్య జన్మ పొందిన తర్వాత కూడా మనం 4 ప్రక్రియలకే జీవితం ఉంది అన్నట్టుగా జీవిస్తున్నాం. ఏంటి ఆ 4 ప్రక్రియలు అంటే ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం. ఈ 4 జంతువు చేస్తుంది, మనిషి చేస్తాడు. అందుకనే మహాభారతం దీన్ని ఖండిస్తుంది. ఆహార నిద్రా భయమైతునంశ సమన్వవైతాం పశువీ నరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీనా పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవైతాం పశువీ నరాణం. జంతువులో మనిషిలో ఈ 4 సమానంగా ఉన్నాయి. మనిషి ఎప్పుడు ఉన్నతుడు అవుతాడు. ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నువ్వు ఉన్నతుడు అవుతావు. ధర్మేణ హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం. ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం, వేరే ధర్మం ఏంటి. అందుకనే భగవద్గీత చివరిలో భగవంతుడు అంటాడు, మనం అనుకుంటాం నాకు తండ్రిగా ధర్మం చేయాలి కదా, బిడ్డగా ధర్మం చేయాలి కదా, పౌరుడిగా ధర్మం చేయాలి కదా, రకరకాలుగా అనుకుంటూ ఉంటాం మనం. అందుకనే భగవద్గీత చివరిలో భగవంతుడు ఏం చెప్పాడంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు వదిలిపెట్టి నాకు శరణాగతి పొందు, నీకు మోక్షాన్ని ఇస్తాను. ఇంతకన్నా గొప్ప ధర్మం ఏం లేదు. ఆ ధర్మం చేస్తే మిగిలిన ధర్మాలు ఆయన చూసుకుంటాడు. అర్జునుడు యుద్ధం చేశాడా? ఎవరు అర్జునుడు ఏం చేయలేదు. బర్బరీకుడు తల తీసేశారు, తోరణ గుమ్మానికి కట్టారు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులు వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారంట. భీముడు ఎట్లా యుద్ధం చేశాడో అర్జునుడు అన్నాడంట, నేను చూడలేదన్నాడు. అర్జునుడు ఎట్లా యుద్ధం చేశాడో భీముడు అన్నాడంట, నేను చూడలేదన్నాడంట. సో ఒకరొకరు అట్లా చర్చించుకుంటున్నారంట. అందరూ యుద్ధం చేసి చూసింది బర్బరీకుడు మాత్రమే. వెళ్ళి అడుగుదాం పదండి అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎవరెవరు ఎవరితో ఎట్లా యుద్ధం చేశారు కొంచెం వివరించగలవా అన్నాడు. అప్పుడు బర్బరీకుడు అని పెద్దగా నవ్వాడంట. ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు మీరు యుద్ధం చేశారని చెప్పి అనుకుంటున్నారా? అసలు మీరెవ్వరూ యుద్ధం చేయలేదు. ఒక్క సుదర్శన చక్రం గర్రని తిరుగుతూ ఉండింది, కౌరవులందరినీ కూడా సమూలంగా సర్వనాశనం చేసింది ఆ సుదర్శన చక్రం ఒక్కటే. మీరెవరూ యుద్ధం చేసింది నేను చూడలేదండి. సో అందువల్ల ఆయనకి శరణాగతి పొందితే యోగక్షేమం వహామ్యం అన్నీ ఆయన చూసుకుంటాడు. సో ఇక్కడ కృష్ణుడు ద్వారకకి తన పరివారాన్ని తీసుకెళ్లడం కోసం జరాసంధుడు వచ్చేసాడు, ఏం చేయాలా అదేంటి ఒక మానవ మాతృలాగా చర్చిస్తున్నాడు. అంటే భవిష్యత్తులో గృహస్థులకు కూడా ఒక సందేశం ఇస్తూ ఉన్నాడు. గృహంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక మంచి సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలా, వాళ్ళకి అపాయం పొంచి ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉంచకూడదు అనేటువంటి ఒక సందేశాన్ని కూడా భగవంతుడు గృహస్థులకి ఇస్తూ ఉన్నాడు. హరే కృష్ణ. ఎవరికన్నా ఏమైనా సందేహం ఉంది? డౌట్? ఎనీ డౌట్?